రఘురామకృష్ణరాజు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. అదే సందర్భంలో సునీల్ కుమార్ ఐపీఎస్, సస్పెండెడ్ ఐపీఎస్. ఇద్దరి మధ్యన వార్ పతాక స్థాయికి చేరింది. సాధారణంగా దళిత, బడుగు, బలహీన వర్గ, గిరిజన నేతల జోలికి ఓసీ నేతలు వెళ్లరు. ఎందుకంటే ఏ క్షణంలో ఏ ఇష్యూ అవుతుందో, తర్వాత తమ రాజకీయ జీవితం అన్యాయం అయిపోతుందో, లేదా కేసుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నటువంటి భయం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కేసులు అనేకం పెట్టబడి జగన్ టైంలో ఆంధ్రాలోకి రావడానికి కూడా వణికిపోయి హైదరాబాద్లో కూర్చోవలసినటువంటి పరిస్థితిని ఫేస్ చేసినటువంటి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఆ తర్వాత దర్జాగా సగర్వంగా వచ్చి తన కార్యకలాపాలు సాగించుతూ ఉన్నారు. అదే సందర్భంలో తనని కొట్టించారు అన్నటువంటి కారణంగా సునీల్ కుమార్ మీద కక్ష పెట్టుకుని ఉన్నారు. వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత కక్ష ఏం లేదు. జగన్ టైంలో జగన్ మాటలు విని సునీల్ కుమార్ తనని కొట్టించాడు, తనని కొట్టించినటువంటి వాళ్ళు వీళ్ళంటూ వాళ్ళందరినీ వెంటాడటం రఘురామకృష్ణరాజు చేస్తుంటే నాకేం సంబంధం లేదు, నా మీద ఎందుకు వస్తావు అన్నటువంటి సునీల్ కుమార్ చెప్పేది. నువ్వే చేసావు అన్నటువంటి రఘురామకృష్ణరాజు. వీళ్ళిద్దరి మధ్యన కోల్డ్ వార్ ఇప్పుడు ఓపెన్ వార్ కిందకి మారినటువంటి సిచ్యుయేషన్. అందులో భాగంగా ఏదైతే రఘురామకృష్ణరాజు వ్యవహార శైలిని నన్ను అంటే తనని సస్పెండ్ చేయించింది రఘురామకృష్ణరాజే అన్న ఆగ్రహంతో ఉన్నటువంటి సునీల్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్ బిగిన్ చేశారు. అందులో నన్ను సస్పెండ్ చేసినప్పుడు రఘురామకృష్ణరాజుని ఎందుకు సస్పెండ్ చేయరు, సిబిఐ ఈడీ కేసుల్లో ఓపెన్గా ఇప్పుడు కోర్టు కూడా స్టే ఎత్తేసినప్పుడు అన్నటువంటి ట్వీట్ చేయడం, దానికి రఘురామకృష్ణరాజు ఎప్పుడో అయిపోయినటువంటి అంశాలు, సిబిఐ దర్యాప్తు ఎప్పుడో జరిగిపోయింది, ఏమీ లేదని తేల్చేసినటువంటి అంశాల్లో చేయడం అంటే మీ జ్ఞానాలు ఇంతే ఉందని ప్రకటించడంతో పాటుగా అసలు సునీల్ కుమార్ దళితుడు ఎలా అవుతాడంటూ ఓ సరికొత్త లెక్క తీసుకొచ్చారు. అందులో సునీల్ కుమార్ వాళ్ళ మదర్ సమాధిని విజువలైజ్ చేసుకొచ్చి ఆమె క్రైస్తవ మతాచారాల ప్రకారం అంత్యక్రియలు చేయబడింది. ఆ సమాధిని హైలైట్ చేస్తూ, అంటే వాళ్ళ అమ్మగారే క్రైస్తవురాలు, మతం మారిపోయినటువంటి ఆవిడ, ఆ కోటాలో మతం మారినటువంటి వ్యక్తి అయినటువంటి సునీల్ కుమార్ క్రైస్తవుడైనటువంటి వ్యక్తి దళిత కోటాలో ఎట్లా సీట్లు పదవి పొందుతున్నారు, ఇప్పటికి ఎట్లా కంటిన్యూ అవుతున్నారు, దీని మీద విచారణ చేయాలి అంటూ జిల్లా కలెక్టర్కి కూడా కంప్లైంట్ చేయడానికి రెడీ అంటూ తను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా యుద్ధం ఓపెన్గా నడుస్తోంది.